అసలే అది పొలిటికల్ గా హై టెన్షన్ ఏరియా. ఇప్పుడు పౌరుషం పంచాయతీ తెర మీదకి వచ్చింది. దీంతో వ్యవహారం కాస్త మరింత పీక్స్ కు చేరిపోయింది. నువ్వెంతంటే నువ్వెంత అనుకునే నాయకులు ఇప్పుడు మరోసారి తొడగొట్టుకున్నారు. తేల్చుకుందాం రా అంటూ ప్రత్యర్థి సవాల్ విసిరితే అవతలి వర్గం డేట్ తో సహా రెస్పాండ్ అవ్వడంతో అసలు అక్కడ ఏం జరగబోతోందనే ఉత్కంఠ ఏర్పడింది. ఎందుకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. తాడిపత్రిలో తగ్గేదేలే. పౌరుషంపై తేల్చుకుంటారా? పెద్దారెడ్డి సవాల్కు జేసీ వర్గం సై. ఈ నెల 23న యుద్ధమేనా? ఢిల్లీ వీధుల్లో కాదు, సీమ సందుల్లో చూసుకుందాం రా. నీ పతాపమో నా పతాపమో తేలిపోవాలి అంటూ అదేదో సినిమాలో హీరో విలన్ పరస్పరం సవాళ్లు విసురుకున్నట్టు సేమ్ టు సేమ్ రాయలసీమలో రియల్ పిక్చర్ కనిపిస్తోంది. అలాంటి డైలాగులే చెప్పి సీమ రాజకీయాల్లో మరోసారి హీట్ పెంచేశారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. కర్నూలు కొండారెడ్డి బుర్జు దగ్గరైనా సరే, కడప కోటిరెడ్డి సెంటర్ అయినా సరే, లేక అనంతపురం క్లాక్ టవర్ అయినా ఓకే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అంటూ సీమ పౌరుషంపై చర్చించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరిన పెద్దారెడ్డి పెను సంచలనానికి తెరలేపారు. దీనికి జేసీ వర్గం నుంచి కూడా రెస్పాన్స్ వచ్చేయడంతో ఇక తాడిపత్రిలో తప్పదు యుద్ధమనే చర్చ జరుగుతోంది. అక్కడో ఇక్కడో ఎందుకు ఈ నెల 23న పెద్దారెడ్డి ఇంటి దగ్గరే తేల్చుకుంటామంటూ జేసీ వర్గం ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. నీ పౌరుషము, నీ కథ, నీ కుటుంబము, నీ కథ ఉంటే నువ్వు ఈసారి గ్రీవెన్స్లో ఎస్పీ గారికి వచ్చి లెటర్ నువ్వే డేట్ చెప్పు. అయ్యా నేను ఎక్స్ఎమ్మెల్యే గారు కొట్లాడబోతున్నాము, మా మీద ఏం జరిగినా కూడా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయొద్దండి అని నువ్వు చేతనైతే నువ్వే డేట్ ఇచ్చి నువ్వే అన్నీ చెప్పి నువ్వే ఎప్పుడు పిలుస్తావు. నువ్వు పెద్ద పాలిగానే అనుకోను, లేకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను పెద్ద హీరో చూడాలనుకోనో ఇవన్నీ మాట్లాడతాడు. ఇటీవల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రాయలసీమ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం మొదలైంది. లేని పౌరుషాన్ని చూపిస్తున్న సీమ నేతలు ఉప్పు కారం తిని పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప తమ ప్రాంతం గురించి పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. దీనిపై రాయలసీమ కూటమి నేతలు బలమైన కౌంటర్లే ఇచ్చినా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన స్టైల్లో ఇచ్చిన రిప్లై అగ్గికి ఆజ్యం పోసింది. 15 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న కేతిరెడ్డి కుటుంబం రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడడమేంటంటూ లైన్లోకొచ్చిన జేసీ దమ్ముంటే ఇప్పుడే రండి చూసుకుందామంటూ కయ్యానికి కాలు దువ్వారు. 5 ఏళ్ల పాటు ఉప్పు కారం తిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి 16 నెలలుగా ఎక్కడికి పోయారు, ఆయన కొడుకులు ఏమైపోయారని ప్రశ్నించారు. తాడిపత్రిలోకి ఎంట్రీ ఇస్తే సీమ పౌరుషమేంటో చూపిస్తానని హెచ్చరించారు జేసీ. పౌరుషాలే కాదు, రాయలసీమ ప్రాజెక్టులపై కూడా చర్చిద్దామన్నారు. అలా ఆ మధ్య అబ్బాయి కేతిరెడ్డి మొదలెట్టిన ఈ రచ్చలోకి జేసీ ఎంట్రీ ఇచ్చి సవాల్ విసిరడంతో వ్యవహారం మరో లెవెల్కి వెళ్లిపోయింది. ఇప్పుడు బాబాయ్ పెద్దారెడ్డి రంగంలో దిగి జేసీకి ప్రతి సవాల్ విసిరడం, దానికి జేసీ వర్గం కూడా డేట్ ఫిక్స్ చేసి మరీ సై అనడం సెగలు పుట్టిస్తోంది. ఈ నెల 23న పెద్దారెడ్డి ఇంటి దగ్గరే తేల్చుకుంటామంటూ జేసీ వర్గీయులు సమరానికి సన్నద్ధమవుతోండడం చర్చనీయాంశమవుతోంది. పెద్దారెడ్డి అడిగినట్టుగానే తాడిపత్రిలో జేసీ 30 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో, తన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏం జరిగిందో తేల్చుకుందామంటున్నారు ప్రభాకర్ రెడ్డి అనుచరులు. పెద్దారెడ్డి సహా ఆయన కుమారులు కూడా తాడిపత్రికి రావాలంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పటికే తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్లుగా రాజకీయం ఒక రేంజ్ లో నిప్పులు గక్కుతోంది. 40 ఏళ్లుగా తాడిపత్రిని కంచుకోటలా ఏలుతోన్న జేసీ బ్రదర్స్ అనూహ్యంగా 2019లో పట్టుతప్పారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దారెడ్డి చేతిలో ప్రభాకర్ రెడ్డి ఓడిపోవడం ఇక్కడి పొలిటికల్ సీన్ ని ఒక్కసారిగా మార్చేసింది. ఆ తర్వాత నువ్వా నేనా అన్నట్టుగా సాగిన జేసీ పెద్దారెడ్డిల రాజకీయం ప్రతి క్షణం ఉద్రిక్తతలకు కారణమైంది. ఎమ్మెల్యేగా గెలిచాక పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి లేని సమయంలో ఆయన ఇంటికి వెళ్లడం పెద్ద దుమారానికే దారితీసింది. అలా 5 ఏళ్ల పాటు రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న జేసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం పట్టు నిలుపుకున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠంపై కూర్చొని అదే జోష్తో 2024 ఎన్నికల్లో తన కుమారుడు అస్మిత్ రెడ్డిని కూటమి తరపున ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అప్పట్నుంచి పెద్దారెడ్డికి తాడిపత్రి గేట్లు బందైపోయాయి. ఎప్పుడు పెద్దారెడ్డి ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నా ఏదో రచ్చ జరుగుతూనే ఉంది.
దీంతో పోలీసులు ఆయన్ను రానివ్వకుండా ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డి జేసీకి సవాల్ విసరడం, అవతలి వర్గం డేట్ టైం ఫిక్స్ చేయడం స్థానిక రాజకీయాన్ని మళ్లీ ఉడికిస్తోంది. మరి ఈ నెల 23న పెద్దారెడ్డి తాడిపత్రి వస్తారా? వస్తే జేసీ వర్గం ఎలా రియాక్ట్ అవుతుంది? పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఏం చేయబోతున్నారు అన్నదే పొలిటికల్ సస్పెన్స్ గా మారింది. తెలంగాణలో మరో కీలక ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. నోటిఫికేషన్ రాకముందే ఒక రేంజ్ లో పొలిటికల్ హీట్ పెంచేసిన ఈ ఎలక్షన్స్ కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రతివ్యూహాలతో రెడీ అవుతున్నాయి. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ఉబ్బలాటంతో ఉన్న కాషాయ సేన కూడా ఇప్పుడు కథనోత్సాహంతో కాలుదువ్వుతోంది. అందుకోసం ఇప్పటికే శంఖారావం పూరించిన కమలం పెద్దలు భారీ స్కెచ్ తోనే ముందుకు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏంటో అది? స్థానిక సమరానికి సై, కమలం విజయ సంకల్పం, పట్టణ పీఠాలే లక్ష్యంగా పావులు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైపోవడంతో సమరానికి సై అంటూ శంఖారావాన్ని పూరించింది బీజేపీ. ఇటీవల జరిగిన విజయ సంకల్ప సమావేశం వేదికగా రేవంత్ సర్కార్పై కమలనాథులు యుద్ధం ప్రకటించడం చూస్తే పార్టీ మరోసారి జోష్లోకి వచ్చేసిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు మున్సిపల్ ఎన్నికల్లోనే బుద్ధి చెబుతా ఉంటూ నేతలు విరుచుకుపడడం కార్యకర్తలకు మంచి బూస్టప్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. దీన్ని బట్టి పట్టణ పీఠాల లక్ష్యంగా బీజేపీ భారీ స్కెచ్తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. గెలుపు గుర్రాల కోసం పార్టీ వర్గాలు ఇప్పటికే గట్టిగా వేట మొదలెట్టాయట. తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న కాషాయ దళం ఇప్పుడు తన ఫోకస్ను మున్సిపల్ ఎన్నికలపైకి మళ్లించింది. ఇటీవల సికింద్రాబాద్లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఇదే విషయమై చర్చ జరిగింది. విజయమే సంకల్పంగా నిర్వహించిన ఈ సమావేశం పార్టీలో కొత్త జోష్ నింపింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం సేన ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఊహించని విధంగా మెరుగైన ఫలితాలు రాబట్టింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఆ పార్టీకి అదనపు బలాన్నిచ్చాయి. అయితే ఆ జోష్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతోంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. అందులో భాగంగానే ప్రత్యేక సమావేశాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అర్బన్ ఏరియాలో పట్టున్న పార్టీగా బీజేపీకి పేరుంది. అనూహ్యంగా ఇటీవల గ్రామ పోరులోనూ పుంజుకుని గట్టిగానే తలపడింది. ఊహించనన్ని ఎక్కువ స్థానాలు గెలిచి నిలబడింది. దీంతో పట్టున్న పట్టణ ప్రాంతాల్లో ప్రతాపం చూపించాలనుకుంటోంది. మున్సిపల్ పోరు దగ్గర పడుతూ ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం భారీ వ్యూహమే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని భావిస్తోన్న కమలం పెద్దలు ప్రతి ఇంటి తలుపును తట్టి కేంద్రం అందిస్తోన్న పథకాలను వివరించాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఒక్కొక్కటిగా మున్సిపాలిటీల వారీగా ఎలక్షన్ ఇన్ఛార్జీలను, కోఆర్డినేటర్లను నియమించే పనిలో బిజీగా ఉన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక బాధ్యత వారికి అప్పగిస్తున్నారు. విజయ సంకల్ప సమావేశంలో కేంద్ర మంత్రుల మాటలు కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. నేతల స్వరంలో పదును పెరిగింది. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన అబద్ధాల పునాదులపైనే నడుస్తోందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలకు కేంద్రం ఇస్తోన్న 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందంటూ నిప్పులు చెరిగారు. రైతు రుణమాఫీ, 6 గ్యారంటీలు, ఇలా అంశం ఏదైనా కార్యకర్తలు ప్రజల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని సూచించారు. వీటినే ప్రచారాస్త్రాలుగా పుర సమరంలోకి దూకాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడ్డానికి రేవంత్ రెడ్డి వైఫల్యమే కారణమన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఎజెండాను సెట్ చేశారు కిషన్ రెడ్డి. హైడ్రా పేరుతో సామాన్యుల ఇళ్లను కూలుస్తోన్న తీరుపై విరుచుకుపడ్డ మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ బడా నేతల ఫామ్ హౌజుల జోలికి ఎందుకు వెళ్లట్లేదంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో లక్షల కోట్లు దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో దీనికి ప్రజలే సమాధానం చెప్తారని హెచ్చరించారు. ఎంఐఎంతో కాంగ్రెస్ కుమ్మక్కైందని ఆరోపిస్తూ హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసే దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు సూచించారు. అటు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి నేతలు కూడా క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనతో పార్టీ చీఫ్ రామచంద్రరావు మున్సిపల్ ఎన్నికల క్యాంపెయినింగ్ మొదలెట్టేశారు. ఎక్కడికక్కడ టిఫిన్ బయటకు సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ బీజేపీదే అన్న ఆశ కల్పిస్తున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలను రాబోయే అసెంబ్లీ సమరానికి సెమీఫైనల్గా భావిస్తోన్న కమలనాథులు ఈసారి 100కు పైగా మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉన్నారట. కమలం వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. రాజకీయం, రైతు జీవితం, ఈ రెండు ఎప్పటికీ ఒక్కటి కారదు. అది భవిష్యత్తు కూడా మంచిది కాదు. అక్కడ అన్నదాతల విషయంలో 3 పార్టీలు ఆడుతున్న గేమ్ చూస్తూ ఉంటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. మరి
తెల్లారితే చాలు తమ మొర వినాలంటూ రైతులు రోడ్డెక్కడం ఆ జిల్లాలో పరిపాటిగా మారిపోయింది తప్ప వాళ్ళను పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. పై ముచ్చట్లే తప్ప ఏ నాయకుడు వారికి బలమైన భరోసా ఇవ్వలేకపోతూ ఉండడం శోచనీయం. ఎందుకీ ఆ రైతులెవరు, వారి చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? సోయా రైతులపై పగబట్టిందెవరు? అన్నదాతల ఆర్తనాదం వినపడట్లేదా? పంట కొనుగోళ్లపై మూడు ముక్కలాట. ధాన్యంపై రాజకీయ రంగు చల్లుతున్నారా? ఆదిలాబాద్ జిల్లాలో పండించిన పంట నమ్ముకోలేక అల్లాడిపోతున్న సోయా రైతుల విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇలాంటి చర్చ జరుగుతోంది. రాజకీయంగా రైతులను ఓదార్చి పొలిటికల్ మైలేజ్ సాధించుకోవాలనే తప్ప వారికో దారి చూపించాలన్న ధ్యాస మాత్రం ఏ ప్రధాన రాజకీయ పార్టీలోనూ కనిపించడం లేదు. ప్రతినిత్యం రోడ్డు మీదకొస్తున్న అన్నదాతల విషయంలో మూడు పార్టీలది మూడు ముక్కలాటేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడిన సోయా రైతులకు చివరికి నిరాశే మిగులుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీకు మేమున్నాం, బాధపడొద్దు అంటూ ఆయా పార్టీల నేతలు చెప్పిన మాటలన్నీ నీటి మాటలేనా అనిపిస్తోంది. రంగు మారిన ఆ పంటపై రాజకీయ రంగు చెల్లి పబ్బం గడుపుకోవడంతోనే ఆ మూడు పార్టీలు సరిపెట్టాయనిపిస్తోంది. పైగా రైతులను నిండా ముంచింది మీరంటే మీరేనంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడానికే నేతలు సరిపోతున్నారు తప్ప సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం మాత్రం శూన్యం. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, ఎమ్మెల్యేల ప్రకటనలో ఆందోళన బాటలో ప్రధాన ప్రతిపక్ష నేతలు ఎవరెంత రచ్చ చేసినా చివరికి సోయా రైతుల పక్షాన నిలిచే నాథుడే లేకుండా పోయాడు. జిల్లాలో సోయా రైతుల గోసపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరేమిటో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతు 3 నెలలుగా ఆగమాగమవుతున్నాడు. కన్నీరు పెట్టుకుంటున్నాడు. పంట నమ్ముకోలేక సోపాలు పడుతున్నాడు. బజారుకెక్కినా న్యాయం జరగకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక బిక్కచూపులు చూస్తున్నాడు. ఆఖరికి రంగు మారిన పంట ఇప్పుడు రాజకీయ రంగు ములుముకోవడంతో లబోదిబోమంటున్నాడు. కొర్రీలు పెట్టకుండా సోయా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి తీరాల్సిందేనంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆందోళనకు దిగడంతో ఇక తప్పక న్యాయం జరుగుతుందని అంతా భావించిన సమస్య మరింత జటిలం కావడం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రైతులకు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు హోరెత్తించాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ల ముట్టడి, కలెక్టరేట్ దిగ్బంధం, ఆదిలాబాద్ బంద్ ఇలా 1 కాదు 2 కాదు రోజుల తరబడి విడతల వారీగా ఆందోళన కొనసాగించింది ప్రధాన ప్రతిపక్షం. కానీ ఇంత చేసినా సోయా రైతుకు న్యాయం దక్కకపోగా గులాబీ ఆందోళనతో అసలకే ఎసరొచ్చింది. సీన్ కాస్త రివర్స్ అయిపోయి కొనుగోలు చేసిన పంట నాణ్యత లేదంటూ జిల్లా వ్యాప్తంగా వేళ్ల క్వింటాల సోయా పంటను వెనక్కి పంపించింది కేంద్రం. ఆదిలాబాద్ రూరల్ మండలంలోనే ఏకంగా 1300 క్వింటాళ్ల సోయా వెనక్కి వచ్చేసింది. ఇక నాణ్యత లేని సోయా పంటను తీసుకునేదే లేదంటూ కేంద్రం ఖరాఖండిగా చెప్పేయడంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ సోయా కొనుగోలు నిలిచిపోయింది. ఇప్పటికే రాజకీయ రంగు పులుముకున్న ఈ అంశం ఇప్పుడు మరింత అగ్గిరాజుకుంది. తమ ఆందోళన కారణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దిగజారి ప్రవర్తిస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. తమ మీద రాజకీయ కక్షతో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు కలిసి సోయా రైతులను ఇబ్బంది పడుతున్నాయని భగ్గుమంటోంది. దీనిపై మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని హెచ్చరించింది. అయినా ఏం లాభం? ఇప్పటికీ ఒక్క గింజ కొనకపోగా గోదాంల నుంచి రిటర్న్ వస్తున్న సోయా అంతకంతకు పెరుగుతూనే ఉంది. సోయా రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. 500 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ సోయా రైతుల పక్షాన గొంతెత్తారాయన. అయితే అసలుకు ఎసరు పెట్టింది మీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వమేనంటూ వ్యవసాయ శాఖ మంత్రి స్పందించడం వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. నాణ్యత పేరిట కొర్రీలు పెడుతూ సోయా రైతుల్ని ఇబ్బంది పెడుతుంది కేంద్రంలోని బీజేపీనంటూ విమర్శలు గుప్పించారు అధికార కాంగ్రెస్ నేతలు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడమే తప్ప సోయా రైతులకు ఓ మాట సాయం దక్కకుండానే అసెంబ్లీ సెషన్ ముగిసిపోవడం బాధాకరమనే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వీడకపోవడంతో ఇన్నాళ్లు సోయా రైతుల పక్షాన జిల్లా వ్యాప్త ఆందోళనతో హోరెత్తించిన బీఆర్ఎస్ సైతం ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. దీంతో సోయా రైతుల కష్టాల కథ మళ్లీ మొదటికొచ్చింది. మొన్నటిదాకా అక్కడో ఇక్కడో కొనుగోళ్లు సాగినా ఇప్పుడు కేంద్రం నిబంధనలతో మొత్తానికే కొనుగోలు కేంద్రాలు మూతపడ్డం రైతుల గుండెల్లో గుణపాలు దింపినంత పనిచేసింది. ఇక చేసేది లేక ప్రైవేట్ కమిషన్ ఏజెంట్లకే తమ పంటను అప్పజెప్పేస్తున్నారట రైతులు. మొత్తానికి పొలిటికల్ గేమ్ లో పావుగా మారిన సోయా రైతులకు ప్రధాన పార్టీలు సారీ అనేసాయన్నమాట. ఏపీలోని ఆ నియోజకవర్గంలో అయితే ఆ పార్టీ, లేదంటే ఈ పార్టీ, రెండు వైపులా అంతర్గతంగా ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇది రొటీన్ అన్నట్టుగా తయారైంది అక్కడ పరిస్థితి. అయితే ఆ రొటీన్కు భిన్నంగా ఇప్పుడు రెండు పార్టీల మధ్య రచ్చ ముదరడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
ఒక ప్రాజెక్ట్ విషయంలో మొదలైన రగడ సవాళ్లు ప్రతి సవాళ్ల దాకా వెళ్లిపోయిందట. అధికారులపై ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యే రెచ్చిపోతున్న తీరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందట. ఎర్రగొండపాలెంలో వైసీపీ వర్సెస్ టీడీపీ, ప్రోటోకాల్ పేరిట ఆధిపత్య పోరు, తగ్గేదేలే అంటున్న నేతలు, అధికార పక్షానికి కంట్లో నలుసులా ఎమ్మెల్యే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నిప్పుల కొలిమిని తలపిస్తోంది రాజకీయం. రాష్ట్రమంతా ఊడ్చిపెట్టుకుపోయినా గెలిచిన 11 ఒకటిగా ఈ స్థానాన్ని దక్కించుకున్న వైసీపీ అధికార పక్షానికి చుక్కలు చూపిస్తోందట. ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్ అధికార పక్షానికి ఏకుకు మేకులా తయారవటంతో తట్టుకోలేకపోతున్నారట తెలుగు తమ్ముళ్లు. రాష్ట్రమంతా కూటమి హవా నడుస్తుంటే గెలవని స్థానాల్లోనూ టీడీపీ ఇన్ఛార్జీలే పెత్తనం చేస్తుంటే ఇక్కడ మాత్రం ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే పవర్ఫుల్ గా ఉండటం టీడీపీ కార్యకర్తలకు మింగుడు పట్టలేదట. దీంతో ఈ వ్యవహారం కాస్త రాజ్ చూసుకుందాం అంటూ పరస్పరం తొడగొట్టి మీసం మెలేసే వరకు వచ్చేసింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని రెచ్చిపోవటం కాదు, తమ్ముంటే ప్రజల మధ్యకు రావాలంటూ ఎమ్మెల్యే ప్రతి సవాల్ విసరటం పెద్ద దుమారానికి దారితీసింది. దీంతో ఎర్రగొండపాలెంలో పాలక ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా తయారైంది పరిస్థితి. చలికాలంలోనూ సెగలు పుట్టించే మంటలు రాజేస్తోంది. ఇన్నాళ్లు నార్మల్ గానే ఎర్రగొండపాలెం రాజకీయాలు ఇప్పుడొక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటూ ఉండటమే ఈ పరిస్థితికి కారణమని చెప్పొచ్చు. ప్రత్యర్థుల మధ్య రాజకీయ వైరం సాధారణమే అయినా ఇటీవల కాలంలో ఇరువురి మధ్య మరింత రణం ముదిరింది. నియోజకవర్గం అభివృద్ధి విషయంతో పాటు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై పలుమార్లు ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచినా అదేం పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. ఈ మధ్య జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెంలో అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా టీడీపీ ఇన్ఛార్జితో అంటకాగుతున్నారంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. ఎమ్మెల్యేనైన తనకు సమాచారం లేకుండా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ఏ అర్హత లేని టీడీపీ ఇన్ఛార్జితో ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. దీనిపై ఎరిక్షన్ బాబు ఎదురుదాడికి దిగడంతో నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఒంగోలులో ఈ నెల 3న ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీ సమావేశం ఈ జగడానికి కారణమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు గైర్హాజరై సమావేశం వెలవెలబోయిన ప్రోటోకాల్ ఇష్యూపై ఎమ్మెల్యే చేసిన ప్రసంగంతో రచ్చ పీక్స్ కి చేరింది. వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ విరుచుకుపడ్డారు తాటిపర్తి చంద్రశేఖర్. ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ సైతం ఇదే తరహా ఆరోపణలు చేయగా ఎమ్మెల్యే తాటిపర్తి సమర్థించారు. ఈ విషయంలో అన్ని ఆధారాలు సేకరించామని, అధికారులు తప్పించుకోలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు. ఈ రచ్చ కొనసాగుతుండగానే టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇటీవల నరసాయిపాలెం, ఎండూరివారిపాలెం తిరునాళ్లలో పరస్పర ఘాటు విమర్శలు చేసుకున్నారు. దోన్నాల ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని ఎరిక్షన్ బాబు కబ్జా చేశారని తాటిపర్తి ఆరోపించారు. ₹1 కోటి నిధులతో నూతన బస్టాండ్ భవనం నిర్మాణం చేపడుతున్నామని, ఇదే టీడీపీ నిబద్ధత, దమ్ము, ధైర్యం అంటూ మీసాలు మెలేసి తొడగొట్టి సవాల్ విసిరారు అధికార పార్టీ ఇన్ఛార్జ్. అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవాకులు చవాకులు పేలటం కాదు, చేతనైతే ప్రజలకి మేలు చేయాలని కౌంటర్ ఇచ్చారు తాటిపర్తి. ప్రజా హక్కులపై చిల్లర రాజకీయాలు చేసేవారికి సవాల్ విసిరే అర్హత లేదని మండిపడ్డారు. ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నియోజకవర్గంలో రాజకీయాన్ని నిప్పుల కుంపటిలా మార్చింది. మార్కాపురం జిల్లాలో 4 నియోజకవర్గాలుంటే వైసీపీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ ఇటు మంత్రులకు, అటు టీడీపీ ఎమ్మెల్యేలకు కంట్లో నలుసులా మారారు అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే తాటిపర్తి దూకుడు ముందు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా దాడి చేసినా ఫలితం లేకుండా పోతోంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కొరకరాని కొయ్యగా మారిన వైసీపీ ఎమ్మెల్యేని రూలింగ్ పార్టీ నేతలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మరి పేరుకేమో రాష్ట్రానికి గుమ్మం లాంటి జిల్లా అంటారు. అంతేకాదు, ఏ ప్రభుత్వం వచ్చినా జిల్లా నాయకులకు పై స్థాయిలో పెద్ద పీఠే వేస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాంటి ప్రాధాన్యత దక్కింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా అక్కడి హస్త నేతలకు మాత్రం పూర్తి న్యాయం జరగడం లేదట. దీనికి సవాలక్ష కారణాలున్నాయని పైకి వినబడుతున్నా అసలు కిటుకంతా ఆ అగ్రనేతల దగ్గరే ఉందట. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కిటుకు? జిల్లాకేమో 3 మంత్రులు, మరి నేతలకేవి పదవులు.
అదిగో ఇదిగో అనడమేనా? ఆశావహులకు ఎదురుచూపులేనా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ హవా మామూలుగా లేదిప్పుడు. అసెంబ్లీ ఎన్నికలు మొదలు మొన్నటి పంచాయతీ ఎన్నికల దాకా ఆ పార్టీదే పైచేయి అయింది. 10 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ చేతిలోనే ఉండగా ఇటీవల మెజారిటీ సర్పంచ్ స్థానాలు గెలుచుకుని మరోసారి సత్తా చాటింది. జిల్లాలో హస్తం పార్టీకి మొదట్నుంచి పట్టు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు డబుల్ అయిందని చెప్పొచ్చు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక కేబినెట్ లో అధిక ప్రాధాన్యత ఈ జిల్లాకే దక్కింది. ఏకంగా 3 మంత్రి పదవుల్ని కట్టబెట్టింది పార్టీ. డిప్యూటీ సహా ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వంలో కీలక స్థానాల్లోనే ఉన్నారు. జిల్లా నుంచి ఈ స్థాయిలో ఉద్దండులు ఉన్నా ఏమి లాభం? జిల్లా నాయకులు నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. 2 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ పదవులు భర్తీ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పేరుకే 3 మంత్రులు. ఆ జిల్లాకు దక్కిన పదవులు ఎన్నయ్యా అంటే సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, భద్రాచలం రామాలయం చైర్మన్ వంటి కీలక పదవుల్ని ఇప్పటికీ భర్తీ చేయలేదంటే జిల్లాలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యానికి ఈ 3 మంత్రులే ప్రధాన కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే జిల్లాకు సంబంధించి పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ 3 ఏకాభిప్రాయంతోనే సాధ్యపడుతుంది. అప్పుడే పదవులు భర్తీ చేయాల్సుంటుంది. లేకుంటే కొత్త రచ్చకు దారితీసే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే అదిగో ఇదిగో అంటూ రోజులు గడుస్తున్నా పదవుల పందారంలో మాత్రం ముందడుగు వేయడం లేదట అధికార పార్టీ. కాకపోతే కంచుకోట లాంటి జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఏంటి? లోకల్ నేతలు తీవ్రంగా మదనపడుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన 3 నేతలు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అసెంబ్లీ మొదలు పంచాయతీ వరకు జిల్లాలో ఏ ఎన్నిక వచ్చినా హస్తానిదే హవా. మరి ఇంత చేసినా తమకు పదవులు దక్కకపోవడం పట్ల అధికార కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో నీరసించిపోతున్నారట. అప్పుడు ఇప్పుడు అంటూ ఆశలు పెడుతున్నారు తప్ప పని మాత్రం జరగట్లేదు. నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకి ఎదురుచూపులే మిగులుతున్నాయి తప్ప ఎదురొచ్చి పదవిచ్చే పెద్ద నాయకులు కనిపించడం లేదట. పరిస్థితి ఎలా ఉందంటే జిల్లాలో మార్కెట్ కమిటీల నియామకం తప్ప ముఖ్యమైన పదవుల్ని ఇప్పటికీ భర్తీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ముఖ్యంగా సుడా చైర్మన్ పదవి కోసం తీవ్రంగా పోటీలు పడుతున్నారు నేతలు. ఖమ్మం, పాలేరు, మదిర, వైరా నియోజకవర్గాల గ్రామాలను కలిపే ఈ స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ సుడా చైర్మన్ పదవికి 3 మంత్రుల అనుచరులు రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో ఒకరికి చైర్మన్ పదవి, మరికొంతమందికి డైరెక్టర్ పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం. కొత్త పాలకవర్గం కొలువు తీరితేనే కీలకమైన ఖమ్మం కార్పొరేషన్, సుడా పరిధిలో ఉన్న గ్రామాల్లో అభివృద్ధిపై తీర్మానాలు చేసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అవేవీ లేకపోవడంతో చుట్టుపక్కల అభివృద్ధిపైనే ప్రభావం పడుతోంది. అయితే ఎంత తొందరగా తేల్చేద్దామనుకున్నా 3 మంత్రుల మధ్య ఏకాభిప్రాయం సాధించలేకపోతోందనే టాక్ ఉంది. భద్రాచలం రామాలయం పాలక మండలి విషయంలోనూ అందుకే ఆలస్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో ఆ ఊసే వినిపించలేదు. ఆలయ అభివృద్ధికి పెద్దగా నిధులు కూడా కేటాయించలేదన్న టాక్ ఉంది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆ పని చేస్తుందేమో అనుకుంటే జిల్లా ప్రజలకు మళ్లీ నిరాశే. శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ముగిసినా ప్రభుత్వంలో కదలిక లేదు. మార్చిలో శ్రీరామనవమి ఉత్సవాలు కూడా రాబోతున్న వేళ ఆలయ చైర్మన్ పదవి కోసం కూడా పోటీ గట్టిగానే ఉంది. మరి ఊరించి ఉసూరుమనిపిస్తున్న పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలి.